మన డార్లింగ్ ప్రభాస్ నెక్స్ట్ సినిమా కబురేంటని చాలా మంది వెయిటింగ్ కదా. ప్రస్తుతానికి ఆయన చేసిన రాజా సబ్ సినిమా ఫ్లాప్ అయినా కానీ నెక్స్ట్ సినిమాలు పెద్దవి కాబట్టి కొంచెం రిస్క్ లేదు. ఆ సినిమాలు ఖచ్చితంగా హిట్ అవుతాయని గట్టి నమ్మకం ఉంది. ఒకవైపు నాగశ్విన్ కల్కి 2 షూటింగ్ లో పాల్గొంటూనే సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ కూడా కానిస్తున్నాడు ప్రభాస్. అయితే ఈ ఇయర్ ఫౌజీ సినిమా రిలీజ్ గ్యారంటీ. కానీ ఈ సినిమాలన్నిటి తర్వాత కూడా ఒక క్రేజీ ప్లాన్ తో రెడీగా ఉన్నాడు ప్రభాస్. అదేంటంటే అందుకే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరియర్ గురించి మాట్లాడితే ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రాజెక్టుల సంఖ్య, వాటి రేంజ్ చూసి ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. బాహుబలి తర్వాత ప్రభాస్ స్థాయి దేశవ్యాప్తంగా విపరీతంగా పెరిగింది. ఆ సినిమా అతడిని కేవలం టాలీవుడ్ హీరోగా కాకుండా పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టింది. అప్పటి నుండి ఆయన సినిమాలపై అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి. ఫలితంగా ఆయన చేసే ప్రతి సినిమా ఒక ఈవెంట్ లా మారింది. అయితే ఈ భారీ అంచనాల మధ్య కొన్ని సినిమాలు అభిమానులను నిరాశపరిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ది రాజా సాబ్ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో అభిమానులు కొంత నిరాశకు గురయ్యారు. అయినప్పటికీ ప్రభాస్ పై ఉన్న క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు అందరి దృష్టి ఆయన తదుపరి సినిమా ఫౌజీ మీద ఉంది. దర్శకుడు హను రాఘవపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదల కానుండడంతో అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. హను రాఘవపూడి కథ చెప్పే శైలి, భావోద్వేగాలకు ప్రాధాన్యమిచ్చే విధానం వల్ల ఈసారి ప్రభాస్ కు ఒక మంచి హిట్ అందిస్తారని అందరూ నమ్ముతున్నారు. ఇక ఇదే సమయంలో మరో క్రేజీ ప్రాజెక్ట్ స్పిరిట్ కూడా సిద్ధమవుతుంది. ఈ సినిమాను సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగ సినిమాలు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. ఇంకా ప్రభాస్ అభిమానులకు మరో పెద్ద సర్ప్రైజ్ కూడా ఎదురు చూస్తుంది. అదే కల్కి 2898 AD సీక్వెల్. ఈ చిత్రం కూడా వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇలా వరుసగా భారీ ప్రాజెక్టులతో ప్రభాస్ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ తో ప్రభాస్ 3 సినిమాలకు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ బ్యానర్ ఇప్పటికే భారీ సినిమాలతో పేరు సంపాదించింది. అందులో ఒకటి సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సలార్ మొదటి భాగం మంచి విజయాన్ని సాధించడంతో సీక్వెల్ పై అంచనాలు మరింత పెరిగాయి. ఇక మిగతా 2 సినిమాల విషయానికి వస్తే ఇప్పుడు వాటి గురించి ఆసక్తికరమైన వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ 2 సినిమాలను పరభాష దర్శకులు తెరకెక్కించబోతున్నారని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తుంది. ఒకరు తమిళ దర్శకుడు కాగా మరొకరు మలయాళ దర్శకుడని సమాచారం. ప్రభాస్ కెరియర్ మొదటి నుండే ఇతర భాషల దర్శకులతో పనిచేయడంలో ముందుంటాడు. ఆయన రెండో సినిమా రాఘవేంద్రను తమిళ దర్శకుడు సురేష్ కృష్ణ తెరకెక్కించారు. అలాగే ప్రభుదేవ దర్శకత్వంలో పౌర్ణమి, ఏ కరుణాకరంతో డార్లింగ్, రాఘవేంద్ర లారెన్స్ తో రెబల్ వంటి చిత్రాలు చేశారు. వీరంతా తమిళ దర్శకులే. అంతేకాకుండా హిందీలో కూడా ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ లో నటించారు. అలాగే కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సలార్ వంటి భారీ చిత్రం చేశారు. ఇప్పుడు అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ మళ్లీ పరభాషా దర్శకులతో సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నారు ప్రభాస్. మలయాళ దర్శకుడు దిన్జిత్ ఆయతన్ ఇప్పటికే ప్రభాస్ కోసం ఒక కథ సిద్ధం చేశారట. ఆయన గతంలో కిష్కిందకాండ, ఎకో వంటి సినిమాలు తెరకెక్కించి గుర్తింపు పొందారు. మరోవైపు తమిళ దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి కూడా ప్రభాస్ కు ఓ కథ వినిపించారని తెలుస్తుంది. అమరన్ సినిమాతో ఆయన మంచి పేరు సంపాదించారు. ఈ ఇద్దరు దర్శకులు చెప్పిన కథలు ప్రభాస్ కు బాగా నచ్చాయని, అందుకే ఈ ప్రాజెక్టులకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ లో రూపొందే ఈ 2 సినిమాలు కూడా భారీ స్థాయిలో ఉండబోతున్నాయని సమాచారం. అయితే ముందుగా ఏ సినిమా సెట్స్ పైకి వెళ్తుందో అనే విషయం మాత్రం ఇంకా క్లారిటీ లేదు. మొత్తంగా చూస్తే ప్రభాస్ కెరియర్ ప్రస్తుతం పీక్ లో ఉంది. వరుసగా భారీ ప్రాజెక్టులు, స్టార్ డైరెక్టర్లతో కలయికలు, పాన్ ఇండియా స్థాయి కథలు అన్నీ కలిపి ఆయన సినిమాలపై అంచనాలు మరింత పెంచుతున్నాయి. అభిమానులు కూడా ఆయన నుండి ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఈ కొత్త ప్రాజెక్టులు ప్రభాస్ కు మరింత విజయాలను అందిస్తాయా లేదా అనేది చూడాలి.